గోదావరికి వరద పోటెత్తడంతో అందరి దృష్టి మేడిగడ్డ బ్యారేజ్ పైన ఉంది. గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో భారీ వరద వస్తే ఏం జరుగుతుందో అని అంతా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు వరదను ఎప్పటికప్పుడు కిందకు వదులుతున్నారు. దీంతో ప్రస్తుతానికైతే ప్రమాదం కనిపించడం లేదు. అయితే బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమేనని, ఇంత భారీ వరదను కూడా మేడిగడ్డ తట్టుకొని నిలబడిందని వాదిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి, చెరువులు సరస్సులు నిండుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోటి, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతోటి ప్రాణహిత నది, గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దాదాపు ఇప్పుడు మనం కాళేశ్వరం వద్ద ఉన్నాం. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద దాదాపు 90 మీటర్ల ఎత్తుతోటి మనకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. చూడొచ్చు, మనం ఆ విజువల్స్లో చూపించినట్లయితే చాలా వేగంతో ఇక్కడే ముందు భాగంలో త్రివేణి సంగమం దగ్గర 3 నదులు కలుస్తాయి. ప్రాణహిత, అదేవిధంగా గోదావరి నదితో పాటు మిగతా నది కూడా కలుస్తుంది. దీంతో ఇక్కడ వేగంగా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ ముఖ్యంగా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రిడ్జ్ ఇది. ఎన్నికల ముందు దాదాపు మనం 3 పిల్లర్స్ కుంగిపోయాయి 7వ బ్లాక్లో అనే సంబంధించి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేస్తున్నది. ముఖ్యంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా దీనిపై విచారణ కొనసాగుతారు. కొంత లోపభూయిష్టంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడి నుంచి చూడొచ్చు, మనం ఇది ఉన్న హైట్లో అక్కడ 3 పిల్లర్స్ కూడా కిందికి కుంగిపోయి ఉన్నాయి. ఇక్కడ అత్యంత వేగంతో కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికైతే ఇక్కడ ప్రమాదం కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి 3 పిల్లర్స్ కుంగినట్టు కనిపిస్తుంది. మన రోడ్డు కూడా దాదాపు ఒక 2 ఫీట్స్ 3 ఫీట్స్ వరకు కిందికి పోయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ డ్యామేజ్ కూడా మనం కింది నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తం చూడొచ్చు, మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. కిందికి కుంగిన భాగం అలాగే కనిపిస్తున్నది. ఇక్కడ కూడా 90 మీటర్ల ఎత్తులో గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది. అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ డిమాండ్ చేసింది ఏంటంటే, ఇక్కడి నుంచి ఒక కరకట్ట మాదిరిగా వేసి ఈ డ్యామును ఇక్కడ ఏదైతే పిల్లర్స్ను సేవ్ చేసినట్టయితే ఉంటే, ఆ పిల్లర్స్ ఆ బ్లాక్ నుంచి నీరు పోయినట్టయితే ఉంటే ఇది డ్యామేజ్ కాకపోవచ్చు అని ఒక డిమాండ్ చేశారు. కానీ వర్షాకాలం రానే వచ్చింది కాబట్టి ఇక్కడ ఎటువంటి కరకట్ట వేసే పరిస్థితి లేదు, టెంపరీ డ్యాము నిర్మాణం చేసే పరిస్థితి కూడా లేదు. మొత్తానికి చూడొచ్చు, మనం విజువల్స్లో చూపిస్తున్నాం. ఏదైతే మనం సాక్షి టీవీలో ఎక్స్క్లూజివ్ చూపించవచ్చు, ఏదైతే పిల్లర్స్ 7వ బ్లాక్లోని 17, 18, 19, 20, 21 ఈ 4 మాత్రం పూర్తిగా కుంగిపోయిన వాటిని చూడొచ్చు. అదేవిధంగా ఎవరైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల అథారిటీ చూపించిన ప్రకారం ఎక్కడ కూడా మొత్తం పూర్తిగా ఏదైతే గేట్లు ఎత్తివేశారో, ఒక ఫీట్ కూడా కిందికి వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో ఏదైతే 100 ఫీట్ల ఉందో 100 ఫీట్ల వరకు కూడా కంప్లీట్ పైకి లేపెట్టారు. కాబట్టి ఒక్క చుక్క నీరు కూడా ఆగకుండా, అంటే ఒకవేళ వర్షం కనుక వెలిచినట్టయితే ఉంటే ఒక చుక్క నీరు కూడా ఆగకుండా ఉండే విధంగా చూస్తున్నారు. మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు, దాదాపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, కేవలం కొంత నీరు వస్తేనే మేడిగడ్డ కొట్టుకుపోతుందని చెప్పారు. కానీ దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరకు నీరు వస్తున్నప్పుడు కూడా కుంగిపోవట్లేదు, కొట్టుకుపోవట్లేదు. కేవలం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తుంది, కావాలని అది చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, ఇప్పుడు నీటిని ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏదైతే చూపించారో నీరు కిందికి వదిలేస్తున్నాం కాబట్టి ఎటువంటి డ్యామేజ్ ఉండకపోవచ్చు, నీరు పూర్తిగా వెలిసిన తర్వాతనే దాని గురించి మాట్లాడవచ్చని వాళ్ళు చెప్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.